మన శ్రీవల్లి కొత్తగా చేరిన చాలా మంచి ఐడియా ఇచ్చింది. చిన్నాతో మాట్లాడి రేపు మన వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. పదలుడు మోయ అమ్మ దేని గురించి రమ్మంది? అదా, శ్రీవల్లి మంచి ఐడియా చెప్పింది, దాని గురించి మాట్లాడాలని రమ్మంది. ఆ విషయం గురించి అయితే ఇప్పుడు మాట్లాడేదేముంది? మీరు మాట్లాడి ఫైనల్ చేయండి, నేను తర్వాత మాట్లాడతాను. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. చిన్న ఎక్కడా? వాడికేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, మనల్ని ఫైనల్ చేయమంటున్నాడు. ఇక మాట్లాడేదేముంది? ఐడియా బావుంది. ఇమీడియట్గా దీన్ని మన టీంలో డిస్కస్ చేసి వెంటనే మొదలు పెడదాం. శ్రీవల్లి, గుడ్ జాబ్. ఖచ్చితంగా నీ వల్ల మన సంస్థ మంచి స్థాయికి వెళ్తుంది. ఆ నమ్మకం ఈరోజు ఇంకా బలపడింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దశరథ్, ఒకసారి ఆపు. శ్రీవల్లి, మేడం, ఏంటమ్మా ఎటు వెళ్తున్నా? ఆటో కోసం చూస్తుంటే దొరకలేదు మేడం, అందుకే నిదానంగా నడుచుకుంటూ పోతున్నా. ఆటో దొరకలేదని ఒంటరిగా నడిచి వెళ్తున్నావా? రా, కారెక్కు. పర్వాలేదు మేడం. మొహమాట పడుకు. నా దగ్గర ఉంటున్నావంటే నా మనిషివని అర్థం. థ్యాంక్ యూ మేడం. పద, రా. శ్రీవల్లి, మీ ఇల్లెక్కడా? ఇల్లేం లేదు మేడం, అయ్యవారి గుళ్ళోనే ఉండనీకి చిన్న జాగిచ్చిండ్రు, గానే ఉంటున్నా. అదేంటి గుళ్ళో ఉండడం ఏంటి? గుళ్ళో ఉంటున్నానంటున్నా, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? అయినా నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి? నీకెవరున్నారు, ఎవరు లేరు అన్నది సమస్య కాదమ్మా. నువ్వు ఈ దేవకి దగ్గర ఉన్నావు అంటే అందరూ నీకున్నట్టే. ఏ ఆడపిల్ల ఒంటరిగా బ్రతకదు. బ్రతుకుతుంది అంటే కారణాలు చాలానే ఉంటాయి. వాటి గురించి మాట్లాడి నేనస్సలు బాధపెట్టను. అలా అని నిన్ను బాధపడినివ్వను. అమ్మా తమరు. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. అమ్మా తమరు ఇలా వచ్చారు? ఇక్కడే తనుంటుందని తెలిసి మీతో మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం గురించమ్మా? శ్రీవల్లి ఇక్కడే గుళ్ళో ఉంటుందని తెలిసింది. ఒంటరిగా ఇక్కడుండటం ఏం బాగుంటుంది? నాకు బాధగానే ఉందమ్మా, కానీ ఏం చేయను.
మీరేం చేయాల్సిన అవసరం లేదు పూజారి గారు. ఇక నుంచి మా అవుట్ హౌస్లో ఉంటుంది. ఆ, అమ్మా తమరి దగ్గర ఏం పర్వాలేదు. ఇప్పటికే కొంతమంది ఉంటున్నారు. వాళ్లతో కలిసి శ్రీవల్లి కూడా ఉంటుంది. నిజంగా మీరు దేవతమ్మా. ఆడపిల్ల ఇలా గుళ్ళో ఒంటరిగా ఉండడం కన్నా మీలాంటి వారి దగ్గర ఉంటే అంతకన్నా ఆ అమ్మాయి అదృష్టమా? గుండెల మీద విశ్వాన్ని మోసేది భూదేవి, కడుపున బిడ్డని మోసేది తల్లి. తల్లి మనసు చూస్తే అందరూ బిడ్డల్లానే కనిపిస్తారు. అందుకే కష్టంలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా బిడ్డలానే అనుకుంటాను. నిజంగా మీకు భూదేవిలాగే విశాలమైన మనసుందమ్మా. నాకు ఉద్యోగం ఇచ్చిండ్రు, కాదే చాలనుకుంటే ఉండనీకి నీడ గుడిస్తానంటుండ్రు. మీకు రుణపడి ఉంటాను మేడం. శ్రీవల్లి, నా దగ్గర రుణాలుండవు, అభిమానం తప్ప. నేను చేసే సాయం రేపు జీవితంలో నువ్వు నిలబడ్డాక మరో నలుగురికి సాయం చేస్తే చాలు. సరే పూజారి గారు, రేపు ఉదయం ఇంట్లో పూజ ఉంది కదా, మీతో పాటు శ్రీవల్లిని కూడా తీసుకురండి. వచ్చేటప్పుడు తన లగేజ్ కూడా తీసుకొస్తే తనింకక్కడే ఉంటుంది. అలాగేనమ్మా, సంతోషం. వెళ్ళొస్తాను. అలాగే మేడం. నా జీవితంలో ఈ మార్పుకి కారణం మీరు లేకపోతే నేనేమైపోయేదాన్ని? నాది తల్లి, అదిగో అంతా ఆ తల్లి దయ. అమ్మా, ఏడికి పోవాలో తెల్వక నీ తానికొచ్చిన అమ్మ లెక్క ఆకలికి అన్నం పెట్టిన నీ తాన ఉండనికి చోటిచ్చిన నీ పొద్దు బతకనీకి దారి చూపించినవు. నువ్వే ఇకనైనా నేను మంచిగా ఉండేటట్టు దీవించు తల్లి. అవునా?
నీ జీవితంలో మంచి మొదలైందమ్మా. అందుకే ఆ అమ్మవారు దేవకి గారి దగ్గరికి నిన్ను పంపించారు. ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుందమ్మా. ఆ అమ్మోరు మీ రూపంలో నాకు సాయం చేసిండ్రు. నాకు మీరు చాలా సాయం చేసిండ్రు. మీ మేలు ఈ జన్మల మరువ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది తల్లి? ఏంలే అయ్యగారు. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో మొదలైన జీవితం అత్తింట్లో పరిపూర్ణమవుతుంది. నీ పద్ధతికి, మంచితనానికి, చక్కటి సంసారంతో, బంగారం లాంటి బిడ్డలతో ఆనందంగా ఉంటావు తల్లి. నీడనిచ్చిన తల్లి నీకు మంచి జీవితాన్ని కూడా ఇస్తుందమ్మా. పదమ్మా, పూజకు సమయం అవుతుంది. దేవకి గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా? ఎడమ కన్ను ఆదురుతుంది అయ్యవారు. అవునా? అయితే నీకు మంచి జరుగుతుందన్నమాట. జరుగుతుందమ్మా. రామాయణంలో సీతమ్మ తల్లి విషయంలో అది నిరూపణ అయింది. శ్రీరాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మనిద్దరం మిత్రులమని ఒకరి చేతిలో ఒకరు చెయ్యి పెట్టుకున్నప్పుడు సీతాదేవితో పాటు మరో ఇద్దరికి కూడా కన్ను కుట్టుకుందట. వారు రావణాసురుడు, వాలి. ఎడమ కన్ను కొట్టుకున్నా వాలి, రావణాసురుడు చనిపోతే సీతాదేవికి మాత్రం అంతా మంచే జరిగింది. ఆదర్శ గృహిణిగా, సీతమ్మ తల్లిగా వెలిసింది. అందుకే ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదంటారు. పదమ్మ, ఆ తల్లి నిన్ను ఆశీర్వదించి పంపుతుంది. అందుకే శుభసూచకం కూడా కలిగింది. ఇక నుంచి నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పదమ్మా. హలో, చెప్పండి. రఘుపతి గారేనా మాట్లాడేది? అవునండి. భవానీ, భవానీ, భవానీ! అయ్యో నాన్న, నాన్న, ఏమైంది నాన్న? మామయ్య గారు, ఏమైంది? భవానీ, ఏమైంది మామయ్య గారు? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? నా భవానీ, ఏమైంది నాన్న? అమ్మకేమైంది? భవానీ, ఏమైందో చెప్పు నాన్న. మీ అమ్మ మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా. మీ అమ్మ చక్రి, అవంతిగా వాళ్ళు వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందండమ్మా. అమ్మా, భవానీ, ఊరుకో శాండీ. కనీసం చెడు చూపు కూడా చూసుకోకుండా
బూడిద మిగిలి భవానీ, మమ్మల్ని ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావేంటి భవానీ? అమ్మకి ఇలా జరిగిందని అన్నయ్యకి చెప్పాలి కదా. రోహిత్, అన్నయ్యకి ఫోన్ చేయి. పోదమ్మా, పోతు. వాడు భరించలేడమ్మా, వాడు భరించలేడు. కన్న తల్లికి దగ్గరై ఇప్పుడే వాడు కాస్త ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు వాడికి భవానీ లేదని తెలిస్తే వాడు భరించలేడమ్మా. మరి అన్నయ్యకి చెప్పకుండా ఎలా నాన్న? చెప్పి వాడిని బాధ పెట్టడం తప్ప మనం ఇక చేయగలిగింది ఏముందమ్మా? కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా అక్కడేం మిగల్లేదు. మామయ్య, ముందు మనం వెళ్దాం పదండి. సన్నీ, రా. పదండి. అమ్మా, బాబాకి డ్రెస్ నచ్చుతుందా? ఈ డ్రెస్ నచ్చుతుంది, నువ్వు నచ్చుతావులేమా. అందరం వచ్చాం. మా అక్కయ్య ఇంకా రాకపోవడం ఏంటి? మా అత్తకి ఎప్పుడు రావాలో, ఏం చెయ్యాలో ఫుల్ క్లారిటీ ఉంటుంది. అత్తమ్మా, ఎంత ముద్దొస్తున్నావో. నాకంటే నువ్వే అందంగా ఉన్నావు. ఏంటి మాటలతో బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావు? ఏంటి సంగతియా? దానికి నిజంగానే వాళ్ళ అత్తమ్మంటే ప్రాణం. దాని గురించి కన్నా వాళ్ళ అత్త గురించే ఎక్కువ మాట్లాడుతుంది. నా కూతురు గురించి అక్కకు తెలియందేముంది, కానీ యశోద ఒడిలో నుంచి దేవకి ఒడిలోకి చేరే వరకు ఆ తల్లి ఎన్ని బాధలు పడిందో అన్ని బాధలు పడింది. చివరికి అల్లుడు ఇంటికి చేరాడు. అంటే ఆ కృష్ణుల్లో అన్నమాట. అయితే త్వరలో తులాభారం పెట్టండి. తులాభారం తూగేలా చేసి బాబా నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వెక్కడికి తీసుకెళ్లేది? నా కొడుకు కోసం నువ్వే రావాలి. నేను రెడీ అత్తమ్మా. బావతో రమ్మంటే ఎక్కడికైనా వస్తాను. ఏంటి, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి వదినా. ఇంటి ముందు కృష్ణుడి పాదాలు వేశారా లేదా? అదొక్కటే మర్చిపోయాం. అంతే, ముఖ్యమైనవే మర్చిపోతూ ఉంటాం. సత్య, వెళ్ళి కృష్ణుడి పాదాలు వేసిరా. నాకు రాదు కదా అత్తమ్మా. రాదు కాదు, నేర్చుకోవాలి. వయసులో ఉన్న ఆడపిల్లకి కృష్ణుడి పాదాలు కూడా వేయడం రాదు అంటే ఎలా? ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుని అప్పుడు వేయి. అలాగే అత్తమ్మా. వీడెక్కడా ఇంకా రాలేదు? రెడీ అవుతున్నాడండి. దశరథ్, నువ్వు బావగారు మిగిలిన ఏర్పాట్లు చూడండి. అలాగే అక్క, రా బావ.
అమ్మా పదమ్మా. పదని స